థియేటర్స్ కు జనాలు రావడం లేదా? బాగున్న సినిమాను కూడా చూడడం లేదా? ఐపీఎల్ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ పై బాగా పడుతోందా? ఈ మధ్య కాలంలో ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఐపీఎల్ ని రద్దు చేశారు. మరి ఈ నిర్ణయం సినిమా వసూలును పెంచాయా లేదా? వాజ్ ది స్టోరీ. ఈ ఏడాది సక్సెస్ఫుల్ మూవీస్ అంటే స్ట్రైట్ డబ్బింగ్ కలిపి ఓ 10 చిత్రాలున్నాయి. ఏప్రిల్లో బ్రేక్ ఈవెన్ అయిన సినిమా ఒక్కటి లేదు. సారంగపాణి, తుడరం వంటి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఫలితం దక్కలేదు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ భయపడిపోయి థియేటర్స్ కి జనాలను ఎలా రప్పించాలన్న కోణంలో ఆలోచించాయి. ఐపీఎల్ పూర్తయ్యే వరకు ఇంతేనా అని భయపడాల్సిన సిచ్యువేషన్. యుద్ధ పరిస్థితుల రీత్యా ఐపీఎల్ ని నిలిపివేయడం 3 సినిమాలకు కలిసొచ్చింది. హిట్ ఫ్రాంచైజీ కావడం, నాని వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉండడంతో మే 1న రిలీజ్ అయిన హిట్ 3కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే గత మంగళవారం నుంచి కలెక్షన్స్ తగ్గగా ఇంతలో ఐపీఎల్ ని రద్దు చేయడం కలిసొచ్చింది. వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో రోజుకు 1 కోటికి పైగా రాబట్టింది. ఇక సింగిల్ కి మంచి టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ హిట్ 3 వసూళ్లపై పడుతుందేమోనని చిత్ర వర్గాలు భయపడ్డాయి. అయితే ఐపీఎల్ రద్దు కావడంతో యూత్ సినిమా బాట పట్టి థియేటర్స్ ని ఫుల్ చేశారు. ఐపీఎల్ రద్దుతో యూత్ మళ్లీ థియేటర్స్ కి రావడం శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలకు కలిసొచ్చింది. సింగిల్ అయితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. సినిమాను 6.5 కోట్లకు అమ్మితే 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో 20 కోట్లు రాబడుతుంది అని అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ రద్దు అందరికంటే శామ్ కి ఎక్కువ లాభపడింది. సమంత నిర్మాతగా మారి తీసిన శుభం జస్ట్ యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకున్న 3 రోజుల్లో 5 కోట్ల 25 లక్షల గ్రాస్ తీసుకొచ్చింది. ఐపీఎల్ ఉంటే శుభం సోయలో ఉండేది కాదంటున్నాయి చిత్రవర్గాలు. ఎన్టీఆర్ బాలయ్య పేరు తలచి చాలా ఏళ్లైంది. బాబాయ్ బాబాయ్ అని కలవరించే తారక్ ఈ మధ్య కాలంలో బాలకృష్ణ ఊసెత్తడం లేదు. మరి లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన RRR లైవ్ కాన్సర్ట్ లో బాలయ్య పేరును ఎందుకు తీసుకొచ్చాడు? వాజ్ ది స్టోరీ. నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు. తారక్ పేరెత్తితే బాలయ్య ఫైర్ అయిపోతాడు. బాలయ్య పేరు వినిపించకుండా తారక్ జాగ్రత్త పడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో తారక్ బాలకృష్ణ పేరు తీసుకురావడం నందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. RRR లైవ్ కాన్సర్ట్ లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇచ్చినటువంటి ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళి హాజరయ్యారు. ఎన్టీఆర్ నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుతూ చిరంజీవి ఎంత గొప్ప డాన్సరో అందరికీ తెలుసు. మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సర్. వీళ్ళిద్దరూ కలిసి నాటు నాటుకు డాన్స్ వేస్తే అదొక మంచి జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. దీంతో హాల్ అంతా కేరింతలతో నిండిపోయింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనిది బాలయ్య ప్రస్తావన తారక్ ఎందుకు తీసుకొచ్చాడు అంటూ చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీకి దగ్గర కావడానికే ఇలా మాట్లాడా? కళ్యాణ్ రామ్ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు తారక్ ఫ్యాన్స్ కు తప్ప బాలయ్య ఫ్యాన్స్ కు నో ఎంట్రీ అనేవాళ్ళని, అలాంటిది మళ్లీ బాబాయ్ అండం వెనుక ఏదో మాస్టర్ ప్లానే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. సాయి పల్లవి మంచి యాక్టరే అయినా ఏం మాట్లాడాలో తెలియక వివాదం కొని తెచ్చుకుంటుందా? ఇక సమంత అయితే నేను సైతం అంటూ ఏదో ఒకటి మాట్లాడేసి ట్రోలింగ్ అవుతూ ఉంటుందా? పహల్గామ్ ఘటన తర్వాత సమంత చేసిన వ్యాఖ్యలు, గతంలో సాయి పల్లవి కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ వీళ్ళేమన్నారో చూద్దాం. పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత ప్రభుత్వం సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ శామ్ తన ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ విమర్శలకు దారితీసింది. సముద్రాలు నీళ్లు తాగలేవు, చెట్లు తన పండ్లు తినలేవు, పువ్వులు తమ పరిమళాన్ని ఆస్వాదించలేవు. ప్రకృతి కోసం జీవించండి. మనమందరం ఒకరికి ఒకరు సాయం చేసుకోవడానికే భూమి మీద పుట్టాం. నీకోసం జీవిస్తే ఆనందంగా ఉంటావు, అందరి కోసం జీవిస్తే ఇంకా ఆనందంగా ఉంటావు అంటూ చేసిన పోస్ట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తీవ్ర విమర్శలు రావడంతో సమంత తన పోస్ట్ ని డిలీట్ చేసినా ట్రోలింగ్ ఆగలేదు. అవగాహన లేకుండా, అర్థం పర్థం లేకుండా ఏది పడితే అది మాట్లాడడం సరికాదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. సమంత వివాదంతో సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకొచ్చాయి. విరాట పర్వం ప్రమోషన్ లో ఓ ఇంటర్వ్యూలో కశ్మీరీ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ కశ్మీర్లో పండితులను చంపడం, ఆవు పేరుతో ముస్లింలను చంపడం ఈ రెండింటికి తేడా ఏముందని ప్రశ్నించింది. గో సంరక్షకులను ఆమె ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని బజరంగ్ దళ్ నేతలు సాయి పల్లవిపై కేసు కూడా పెట్టారు. సమంత, సాయి పల్లవి మొహాలు ముద్దుగా ఉంటాయి గాని మెదడు మాత్రం లేదంటూ ఓ మహిళా నేత దుయ్యపట్టారు. మేము మేధావులం అన్న ఫీలింగ్ తోనే
ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళను పాకిస్తాన్ కి పంపించేయాలంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. శ్రీలీల అంటే డాన్సులకే పరిమితం, పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు, కెరియర్ కి ఉపయోగపడే సినిమా ఒక్కటి చేయడం లేదు, ఫ్లాపుల మీద ఫ్లాపులు, ఇలాంటి ఎన్ని విమర్శలు వచ్చినా సైలెంట్ గా ఆఫర్స్ ని కొట్టేస్తోంది. అన్ని ప్రశ్నలకు చేతి నిండా సినిమాలతో ఆన్సర్ చెప్పేస్తోంది. అదెలాగో మీరే చూడండి. సక్సెస్ ఉంటేనే ఛాన్సులు, లేదంటే ఫేడ్ అవుటే. ఈ ఫార్ములా కొందరికి వర్తించదు. ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇదంతా గ్లామర్ బ్యూటీస్ కే వర్తిస్తుంది. పూజ, కియారాల అందగత్త కాకపోయినా శ్రీలీలకు లక్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తోంది. హిందీలో ఒక సినిమా చేస్తూ మరో మూవీ లైన్లో పెట్టేసింది. ప్రస్తుతం ఆషికి ఫ్రాంచైజీ 3వ పార్ట్లో కార్తీక్ ఆర్యన్తో జతకడుతూ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. చూస్తుంటే శ్రీలీల బాలీవుడ్లో సెటిల్ అయిపోయినట్టే ఉంది. మరో హిందీ ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. దోస్తానా 2లో హీరోయిన్ గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. కరణ్ జోహార్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో మాస్ జాతరతో పాటు లెనిన్ మూవీలో అఖిల్ తో జతకడుతోంది. ఫ్లాప్లు ఎన్నొచ్చినా క్షణం తీరిక లేకుండా నటిస్తోంది శ్రీలీల. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరితో జతకడుతోంది. పుష్ప 2లో కిసిక్ పుణ్యమాని మళ్లీ గాడిలో పడింది అనుకుంటే రాబిన్ హుడ్ ఫ్లాప్ అయింది. భగవంత్ కేసరి హిట్ తర్వాత వరుసగా ఇది 4వ ఫ్లాప్. ఆదికేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి డిజాస్టర్స్ శ్రీలీల ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. ఇన్ని ఫ్లాపుల్లో కూడా శ్రీలీలకు ఆఫర్స్ రావడం విశేషం. ఆకాశమే హద్దుగా డైరెక్టర్ సుధా కొంగర తీస్తున్న తమిళ మూవీ పరాశక్తిలో శివకార్తికేయన్ కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇలా హిందీలో 2, తెలుగులో 2, తమిళంలో ఒక సినిమాతో బిజీగా గడిపేస్తోంది ఈ ఫ్లాప్ హీరోయిన్. నందమూరి ఫ్యామిలీ నుంచి 4వ తరం వెండి తెరకు పరిచయం అవుతోంది. ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును వైవిఎస్ చౌదరి పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ సోమవారం లాంఛనంగా స్టార్ట్ అయింది. నందమూరి తారక రామారావు తెలుగమ్మాయి వాణిరావును హీరోయిన్లుగా పరిచయం చేస్తూ న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై వైవిఎస్ చౌదరి సతీమణి గీత ఈ సినిమాని నిర్మిస్తోంది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ తరలి వచ్చింది. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా నందమూరి మోహన కృష్ణ తొలి షాట్ కు దర్శకత్వం వహించారు. బాలకృష్ణ భార్య వసుంధర, దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేసే దర్శకుల్లో వైవిఎస్ చౌదరి ముందుంటారు. 10 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమాలో డెబ్యూ హీరోయిన్స్ తో వస్తున్నాడు. ఇప్పటికే జరిగిన చాలా ఈవెంట్స్ లో టెక్నీషియన్స్ ను పరిచయం చేశారు. కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ పాటలు, బొర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారు. తమిళ్ సూర్యాని చూస్తే ఫ్యాన్స్ కే కాదు అందరి ఫ్యాన్స్ కి జాలేస్తోంది. కాంట్రవర్సీ లేని హీరో కావడంతో సూర్యకి హిట్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. రెట్రోనే నమ్ముకుంటే వమ్ము చేసింది. సూర్య థియేటర్లో హిట్ కొట్టి దశాబ్దం దాటింది. మరి ఈ టాలెంటెడ్ హీరోకి హిట్ వచ్చేది ఎప్పుడు? సూర్య ఫ్యాన్స్ థియేటర్స్ లో హిట్ చూసి 12 ఏళ్లైంది. 2013లో వచ్చిన సింగం 2 తర్వాత సరైన హిట్ పడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సింగం 3 ఆడియన్స్ కి నచ్చలేదు. మధ్యలో వచ్చిన టైమ్ కాన్సెప్ట్ మూవీ 24 అర్థం కాలేదు. అంజాన్, ఎన్జీకే వంటి మాస్ మూవీస్ చేసినా సక్సెస్ చూడలేకపోయాడు సూర్య. ఎట్టకేలకు 7 ఏళ్ల విరామం తర్వాత 2020లో సూరరై పోట్లుతో హిట్ చూసినా సినిమా థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. మరో హిట్ మూవీ జై భీమ్ కూడా ఓటీటీకే పరిమితమైంది. కరోనా టైంలో బుల్లితెరపై 2 హిట్స్ చూసిన సూర్య ఈటీతో థియేటర్స్ లోకి వస్తే నిరాశే మిగిలింది. విక్రమ్ తో అద్దరిపోయే హిట్ వచ్చినా, రోలెక్స్ రోల్ కి క్రేజ్ వచ్చినా గెస్ట్ అపీరెన్స్ మాత్రమే కావడంతో సినిమా సక్సెస్ కమల్ హాసన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత హీరోగా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి. సూర్య కంగువాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడితే ఎదురు దెబ్బే తగిలింది. అర్థం పర్థం లేని కథ కోసం 2 ఏళ్లు కష్టపడితే శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ ని నమ్ముకొని రెట్రో మూవీ చేస్తే ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. 50% కవర్ చేసినా బ్రేక్ ఈవెన్ కష్టమే. ఇలా 12 ఏళ్లుగా థియేట్రికల్ హిట్ కోసం సూర్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈసారి తంబీలను నమ్ముకోకుండా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. తమిళ హీరో ధనుష్ కి సర్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కి లక్కీ భాస్కర్ తో అద్దరిపోయే హిట్స్ ఇచ్చిన వెంకీనే కరెక్ట్ అని నమ్మాడు సూర్య. షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.